అచ్యుతం అవతారం మూవీ రివ్యూ. ఈ మూవీ 2 అవర్స్ అండ్ 8 మినిట్స్ తో జియో హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే ఒక చిన్న లైక్ అండ్ ఒక చిన్న సబ్స్క్రైబ్ గైస్, మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. సరే, ఇంక ఈ మూవీ ఎలా ఉందిరా అంటే, మూవీ స్టార్ట్ చేయడం గైస్ చాలా అంటే చాలా బాగా స్టార్ట్ చేస్తారు. స్టార్టింగ్ లో ఏదో ఉందిరా అన్నట్టుగా స్టార్ట్ చేస్తారు. అదైతే మనకు కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. అలాగే మనకైతే కొంచెం ఇంట్రెస్టింగ్ గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. స్టార్టింగ్ లో ఒక 20 మినిట్స్ వరకు అయితే మూవీ స్టార్టింగ్ లో బీజిఎమ్స్ ఉంటాయి మామ. ఆ బీజిఎమ్స్ అయితే లిటరల్లీ చాలా అంటే చాలా బాగుంటాయి. ఒక డివోషనల్ టైప్ లో ఉంటాయి ఆ బీజిఎమ్స్ గైస్. చాలా అంటే చాలా బాగుంటాయి. అలాగే ఒక చిన్న ఇంగ్లీష్ సాంగ్ కూడా వస్తుంది. ఆ సాంగ్ కూడా చాలా అంటే చాలా బాగుంటది. మూవీ స్టార్టింగ్ లో ఏంటంటే ఏదో అవుతుంది, ఏదో జరిగిపోతుంది అనేసి ఒక చిన్న ట్రాన్స్ లోకి తీసుకువెళ్తా ఉంటాడు. అంటే మూవీ స్టార్టింగ్ లో సిమ్టమ్స్ అయితే కాంతార మూవీ టైప్ లో ఉంటాయి. వరాహ రూపం అనేసి ఏదో చేస్తా ఉంటారు. అదైతే మనకైతే ఏదో నెక్స్ట్ టైం జరుగుతుందో చూడబుద్ధి అవుతా ఉంటది మనకి. ఇదంతా పక్కన పెడితే మూవీలో మెయిన్ థింగ్ అయిన స్టోరీ. అసలు మూవీలో స్టోరీ మామ చాలా అంటే చాలా రెగ్యులర్ గా ఉంటది. కొంచెం కూడా డిఫరెంట్ గా ఉంటది. చాలా అంటే చాలా రెగ్యులర్ గా ఉంటది. మనమైతే చాలా అంటే చాలా మూవీస్ లో చూసే ఉంటాం. సరే, స్టోరీ రెగ్యులర్ స్టోరీయే. దాని స్క్రీన్ ప్లే నరేషన్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయా అంటే డిఫరెంట్ గా ఉండవు. ఎంత రెగ్యులర్ అంటే అంత రెగ్యులర్ గా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మూవీలో స్టోరీ పార్ట్ ఏంటో మనకు అర్థం కాదు. అసలు మూవీ స్టార్టింగ్ లో ఒక 1 అవర్ గైస్, అసలు మూవీలో స్టోరీ అర్థం కాదు, ఏం జరుగుతుందో అర్థం కాదు, అసలు వీళ్ళెవరో వాళ్ళెవరో అర్థం కాదు. కాకపోతే ఏంటంటే ఏందేందో చూపిస్తా ఉంటారు. అసలు ఎందుకు చూపిస్తున్నారో అర్థం కాదు. స్టార్టింగ్ ఒక 1 అవర్ లో దేవుడు అంటారు, వరాహ రూపం అంటారు, అప్ అంటారు, డబ్బులు అంటారు, యాప్ అంటారు, స్కామ్ అంటారు, పోలీసులు అంటారు, అదంటారు, ఇదంటారు. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో మనకేం అర్థం కాదు. లిటరలీ ఒక ముక్కలో చెప్పాలంటే అసలు సీన్ కి సంబంధం లేకుండా మూవీ స్టోరీని ఎలా పడితే అలా తీసుకువెళ్తా ఉంటారు. అసలు మనం మూవీ చూస్తుంటే అసలు మూవీలో కోర్ పాయింట్ ఏంటో మనకు అర్థం కాదు. అసలు మూవీలో ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో అర్థం కాకుండా మనం ఏం చూస్తాము. అలాగే మనకి నెక్స్ట్ ఏం జరుగుతుందో ఎలా తెలుసుకో బుద్ధి అవుతా ఉంటది. అలాగే ఎంత ఎంగేజింగ్ గా ఉంటది. అసలు ఎంగేజింగ్ గానే ఉంటది. అక్కడ మనకి స్టార్టింగ్ ఒక 1 అవర్ లో మన హీరోయిన్ ఏదో చేస్తా ఉంటది అనమాట. యాప్ అనేసి అదనేసి ఇదనేసి ఎవరినో కలుస్తా ఉంటది. ఎందుకు కలుస్తుందో అర్థం కాదు. కాకపోతే ఏంటంటే అందరేమో అపాయింట్మెంట్లు ఇచ్చేస్తా ఉంటారు. ఏదో కలుస్తా ఉంటది. ఏమేమన్నా విఐపి అంటే విఐపి కాదు, ఏదో ఊర్లో ఉంటది. ఏదో యాప్ క్రియేట్ చేస్తా ఉంటది. ఆ యాప్ ఏమన్నా కొంచెం డిఫరెంట్ గా ఉందంటే కాదు, పిచ్ అంటే పిచ్చ రెగ్యులర్ యాపే. లాస్ట్ ఇయర్ మన ఇండియాలో లాంచ్ కూడా చేశారు. అంటే స్కామ్స్ అన్ని ఆపాలి అనేసి ఏదో ఒక చిన్నది తీసుకొస్తారనమాట మూవీలో, ఒక చిన్న యాప్ ని. దాన్ని కూడా వీళ్ళు చూపించడం పర్ఫెక్ట్ గా చూపించలేదు. అలాగే మధ్య మధ్యలో ఏంటంటే ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ట్రై చేస్తా ఉంటారు. ఆ ఎమోషన్ ఏమన్నా మనకు కొంచెం అన్నా వర్కౌట్ అవుద్దా అంటే అసలు వర్కౌట్ అవ్వదు. అసలు ఏంటో మామ, సడన్ గా ఇంటర్వ్యూ తర్వాత ఏదో ట్రై చేస్తా ఉంటారు. ఎందుకు ట్రై చేస్తున్నారో అర్థం కాదు. కాకపోతే బీభత్సంగా ట్రై చేస్తా ఉంటారు. అదేమన్నా మనకేమన్నా వర్కౌట్ అవుద్దా అంటే అసలు వర్కౌట్ అవ్వదు. అసలు స్టోరీకి సంబంధం లేకుండా ఎందుకు తీసుకొచ్చావరా, ఏంట్రా బాబు అనిపిస్తుంది తప్పితే మనకైతే వర్కౌట్ అవ్వదు. మీకు ఒక ముక్కలో చెప్పాలంటే గైస్, అసలు ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి సంబంధం లేకుండా మూవీ స్టోరీ తీసుకువెళ్తా ఉంటారు. ఫస్ట్ హాఫ్ లో మనకి ఏ స్టోరీ చూపిస్తారు, సెకండ్ హాఫ్ లో దాన్ని క్లైమాక్స్ లో లైట్ గా తెస్తాడు అంతే. అది కూడా మొత్తం చూపించారు. ఏదో అలా వచ్చి అలా వెళ్తుంది తప్పితే దాన్ని పర్ఫెక్ట్ గా చూపించారు వాళ్ళు మూవీలో. అలాగే ఫాదర్ అండ్ ఎమోషన్ అని చెప్పా కదా, వాళ్ళ కొడుకుది ఒక చిన్నపాటి స్టోరీ ఉంటది. ఆ స్టోరీ ఏమైనా కొంచెం బాగుందా అంటే ఆ స్టోరీ కూడా బాగుంటది మామ. అంటే పిచ్చ రెగ్యులర్ గా ఉంటది. ఏదో ఒక చిన్న స్టోరీ తీసుకున్నారు కానీ దాన్ని అయితే పిచ్చ రెగ్యులర్ గా చూపిస్తా తీసుకువెళ్తా ఉంటారు. ఎవరికి వర్కౌట్ అవుద్ది, ఎందుకు వర్కౌట్ అవుద్ది? డబ్బులంట, స్కామ్ అంట, వాళ్ళ ఫ్రెండ్సే చేస్తున్నారంట. దీన్నేమన్నా వీడు ఫస్ట్ హాఫ్ లో బాగా చూపించారంటే ఫస్ట్ హాఫ్ లో బాగా చూపించాల. ఏదో సడన్ గా సెకండ్ హాఫ్ లో అలా వచ్చేసి ఇదిరా, ఇది స్కామ్ రా, అదిరా ఇదిరా అని చెప్తా ఉంటాడు. అసలు ఎలా వర్కౌట్ అయింది అనుకున్నారా, నాకేం అర్థం కాల. ఫస్ట్ హాఫ్ మొత్తం ఏమో చెల్లంట, సెకండ్ హాఫ్ మొత్తం అన్న అంట. అలా ఉంటది అనమాట. డివైడ్ చేసుకున్నారు అన్న చెల్లెళ్ళు. మెయిన్ థింగ్ గైస్, మూవీలో మాట్లాడాల్సింది దేవుడిని తీసుకొస్తా ఉంటారు. అసలు ఎందుకు తీసుకొస్తున్నావు దేవుడిని? అసలు మూవీ స్టోరీకి ఏమన్నా సంబంధం ఉంటుందా అంటే ఏం సంబంధం ఉండదు. కాకపోతే ఏంట్రా అంటే తీసుకువస్తా ఉంటాడు, చూపిస్తా ఉంటాడు. ఎందుకు చూపిస్తున్నావురా అంటే దానికి రీజన్ లేదు. మూవీలో ఒక పర్ఫెక్ట్ పాయింట్, అలాగే ఒక పర్ఫెక్ట్ స్టోరీ లేకుండా అసలు దేవుడిని ఎందుకు తీసుకొస్తారు ఏమో నాకు అర్థం కాదు మామ. ఏదో క్లైమాక్స్ లో తీసుకొచ్చి ఏదో చేస్తా ఉంటారు. ఎందుకు చేస్తున్నారా? మూవీ స్టోరీ సంబంధం ఉందా అంటే సంబంధం ఉండదు. కాకపోతే తీసుకొస్తా ఉంటారు. కాకపోతే ఏంటంటే మూవీ క్లైమాక్స్ లో గైస్ దేవుడి గురించి ఒక పెద్ద సీన్ ఉంటుంది అనమాట. ఆ సీన్ వరకు అయితే మూవీలో కొంచెం బాగుంది అంతే. నాకైతే అది కొంచెం పర్లేదులే, ఓకే ఓకే అనిపించింది. మూవీలో గైస్ స్కాము, డబ్బులు, అది యాపు ఏదో అంటారు కానీ అవి నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ వీళ్ళు పర్ఫెక్ట్ గా తీసుకెళ్లలేదు. ఎలా పెడితే అలా తీసుకువెళ్తా ఉంటారు. మూవీలో గైస్ మూవీ స్టోరీ బాగలేదు, దాన్ని చూపించే విధానం బాగలేదు. అసలు మూవీలో దేవుడిని ఎందుకు తీసుకొస్తున్నారో అర్థం కాదు. మూవీలో సీన్ కి సంబంధం లేకుండా ఎలాగ పడితే అలా తీసుకువెళ్తా ఉంటారు. ఎందుకురా ఏంటి అంటే దానికైతే రీజనే ఉండదు. నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు. అసలు మూవీ స్టోరీ గైస్ పిచ్ అంటే పిచ్చ కన్ఫ్యూజ్ చేస్తా తీసుకువెళ్తా ఉంటారు. సో ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఉండవు. సో ఓవరాల్ గా మూవీ అయితే నాకైతే అసలు నచ్చలేదు గైస్. సో మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.